హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మెంతి పరాటా అనమాట. మెంతి కూర ఆకులు వేసి మనం పరాటా చేస్తాం కదా. ఇది నార్త్ ఇండియాలో అయితే వాళ్ళు చాలా ఎక్కువగా తింటారనమాట. సో దీంట్లోకి మనకి ఏం కర్రీ లేకుండా కూడా ఇలాగే తినేయచ్చు అనమాట. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇక్కడైతే నేను ఆశీర్వాద్ ఆటా తీసుకున్నాను. మీరు ఏదైనా చపాతీలు చేసుకునే పిండి తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చగా దంచాను అనమాట. అది సో చిన్న అల్లం ముక్క అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 1/2 కప్ అంతా మెంతి కూర. 1 కప్పు మనం పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ అంతా మెంతి కూర తీసుకొని 1 టీ స్పూన్ అంతా ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఇక్కడ మీకు ఇష్టం అనుకుంటే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వాటన్నిటిని కలిపిన తర్వాత ఇక్కడ మనం కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి చపాతీ అనేది ఏంటంటే మెత్తగా వస్తుందన్నమాట, గట్టిపడకుండా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుతామో అలా చపాతీ పిండి కలపాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చపాతీ పిండి కలిపేసాను. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మనం అలా పక్కన పెట్టేయాలి. సో చూసారా, 10 మినిట్స్ తర్వాత పిండి అంతా మంచిగా సెట్ అవుతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనం రెగ్యులర్గా చేసే చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మనం అంత పల్చగా చేయకూడదు అనమాట చపాతీ. సో అందుకని తీసుకొని అది పొడి పిండిలో డిప్ చేసేసి కొంచెం రోల్ చేసుకోవాలండి. తర్వాత మనం దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి కాబట్టి కొంచెం రోల్ చేసుకుందాం. ఫస్ట్ అయితే రోల్ చేసి చూపిస్తాను చూడండి. కొంచెం పెద్ద సైజు పూరి ఉంటుంది కదా, ఆ సైజులో చేసుకున్న తర్వాత మీకు ఆయిల్ ఇష్టమైతే ఆయిల్, లేదా గీ ఇష్టం అనుకుంటే గీ, నెయ్యి ఏదో ఒకటి పెట్టి ఇలా అప్లై చేసుకొని సగం వరకు, హాఫ్ వరకు టర్న్ చేసి అక్కడ కూడా కొద్దిగంత ఆయిల్ వేసి దాన్ని మళ్ళీ ఇంకో మడత వేయండి. ఇలా వస్తుంది కదా మనకి. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఆ పొడి పిండిలో డిప్ చేసేసి మనం రౌండ్ చపాతీలాగా చేసుకోవచ్చు అనమాట. సో చూసారా, ఇదైతే నేను ప్రిపేర్ చేశాను. సో దీన్ని చపాతీని కాల్చాలి కదా. ఇక్కడైతే నేను ఐరన్ ప్యాన్ పెట్టానండి, వేడైపోయింది, అది మనకి హీట్ అయింది. సో ఇక్కడ స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉందండి, హై ఫ్లేమ్లో పెట్టలేదు ఫ్రెండ్స్. నేను తొందరగా మాడిపోతుంది, లోపల ఉడకదు మనకి. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను స్టవ్ని. సో 2 సైడ్లో మనకి కొంచెం కొంచెం బుడగల్లాగా వస్తుంటాయి కదా, అప్పుడు ఆయిల్ ఆర్ నెయ్యి మీకు నచ్చింది ఆ పరోటాకి ఆయిల్ అప్లై చేసి నేనైతే ఇక్కడ కాలుస్తున్నాను అనమాట చపాతీని. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంది ఫ్రెండ్స్. సో చూసారా ఎంత మెత్తగా వస్తాయంటే మనకి చపాతీలు, పరోటా, ఈ మెంతి కూర పరోటా అనేది. సో నేను అన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు, మనకైతే 1 కప్పులో వచ్చేసి మనకు 4 అయితే పరోటాలు అయ్యాయి, మెంతి పరోటా. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్